మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. చూడండి, నాకు నమ్మకం లేదు నేను ఈ జబ్బు నుంచి బయటపడతానని. ఎందుకు అపశకున మాటలు మాట్లాడతావు? డాక్టర్ చెప్పాడుగా నీకు తగ్గిపోతుందని. మరి ఎందుకు దిగులు పడతావు? దిగులెందుకుండదు? ఆ డాక్టర్లు చెప్పినంత మాత్రాన ఏమవుతుంది? వాళ్ళు అలాగే చెప్తుంటారు, మనం బాధపడకూడదని. మీకు తెలుసా, మా ఊళ్ళో ఒక ఆవిడికి జబ్బు చేసిందంట ఇలాగే. కానీ ఆవిడ బతకలేదు, చనిపోయిందంట. చచ్చిపోయి ఉండొచ్చు, కానీ నువ్వు చనిపో. ఒక జబ్బు వల్ల కొంతమంది చనిపోతారు, కానీ కొంతమంది చనిపోదు. ఇదిగో భీమాబాయి, నన్ను వదిలి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను నిన్ను చనిపోనివ్వను, తెలిసిందా? సరే సరే, చచ్చిపోలేండి. చచ్చిపోను. ఏమండి, నా మాట వినండి. మన అమ్మాయిలిద్దరికి పెళ్లి చేసేసేద్దాం. అది నేనున్నా లేకపోయినా కనీసం నా కళ్ళ ముందు వాళ్ళ అత్తారింటికి వెళ్ళడం చూస్తాను. భీమాబాయ్, ఎప్పుడు ఎక్కడ ఎవరితో పెళ్లి నిర్ణయించుంటే అది జరుగుతుంది. నువ్వెందుకు దిగులు పడతావు? అలా ఎలా జరుగుతుంది? దానంతట అదే జరుగుతుందా? మన ప్రయత్నం మనం చేయాలి కదా. చూడండి, నేను మన జాతి వాళ్ళ కొందరికి చెప్పుంచాను. ఆహా, ఇంకా గంగకు కూడా కబురు పెట్టాను, మంచుల కోసం ఒక మంచి అబ్బాయిని చూడమని. ఒకవేళ మంచి అబ్బాయి దొరికితే పెళ్లి చేసేసేద్దాం. వదినా వదినా, ఈరోజు వంట ఏం చేద్దాం? అత్త, ఈరోజు తీపి రొట్టెలు చేవా? మీరా తీపి చపాతీలంట చెయ్యి. ఎలాగూ ఇవాళ రోజు కూడా చాలా మంచిది. పద్ధతినా? బెల్లం చపాతీలు చేద్దాం. చెప్పిన విషయం గుర్తుపెట్టుకోండి. పదండి. గుడ్ మంజుల, వెరీ గుడ్. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు నమ్మకం కలుగుతోంది. పూనాలోని మహాత్మా పూలే మహావిద్యాలయం ద్వారా నువ్వు పరీక్ష రాయగలవని. దాంట్లో నువ్వు ఫస్ట్ వస్తావు. ఇలాగే మనసు పెట్టి చదువు. ఏమండి, అల్లుడు గారు వచ్చారు, రండి. నమస్తే అత్తయ్య. రండి అల్లుడు గారు, రండి, కూర్చోండి. భీమాబాయ్, నువ్వు అలా నిలబడి ఉన్నావేంటి? అల్లుడి గారు వచ్చారు, వెళ్ళి టీ అది ఏర్పాటు చేయి. వెళ్తున్నాను. అరే అత్తయ్య, టీతో పాటు ఏమైనా మిఠాయిలు కూడా తెప్పించండి. ఒక మంచి శుభవార్త తెచ్చాను. శుభవార్త? ఏంటా శుభవార్త? అదే, మన మంజులకి ఒక మంచి సంబంధం కుదిరింది. నిజమా? ఇక్కడికి దగ్గరే 3-4 ఊళ్ళ తర్వాత. మంచి ఇల్లు, మంచి కుటుంబం, మంచి వంశం.
అబ్బాయి మా బంధువుల కుర్రాడే. అలాగా? నేను ఇవాళే వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడాను. ఇక మిగతా విషయాలు మీ దగ్గర అనుమతి తీసుకుని మాట్లాడతాను. నేను చేసుకుని పెళ్లి గిల్లి. మంజుల, వెళ్ళు, లోపలికి వెళ్ళి టీ పెట్టు. ఇలా పెద్దవాళ్ళ మధ్యలో మాట్లాడకూడదు. వెళ్ళు. నాన్న, నేను చదువుకోవాలి, నేను పెళ్లి చేసుకోను. నీకే చెప్తున్నా, లోపలికి వెళ్ళి టీ పెట్టమని అర్థం కావట్లేదా? భీమాబాయ్, చూడు మంజుల, ఆడపిల్లలు వాళ్ళ పెళ్లి విషయంలో ఈ విధంగా కల్పించుకోకూడదు. ఆడపిల్లలు ఈ విధంగా తమ పెళ్లి విషయంలో కల్పించుకోవడం మంచి పద్ధతి కాదు. కానీ అమ్మా. చూడు మంజుల, మంచిగా చెప్తున్నాను. తల్లిదండ్రులు నిర్ణయిస్తారు తమ పిల్లల పెళ్లి ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో. కానీ అమ్మా, ఇది నా పెళ్లి విషయం కదా, మరి మీరెలా నిర్ణయిస్తారు నా ఇష్టం లేకుండా? ఆరిందలా మాట్లాడుకో. భీమాబాయ్, అమ్మ మంజుల, నువ్వు లోపలికి వెళ్ళు. ఇప్పుడే పెళ్లి చేయడం లేదుగా, కేవలం మాట్లాడుతున్నావు అంతే. వెళ్ళు, లోపలికి వెళ్ళు. కూతుళ్ళు ఇద్దరిని బాగా నెత్తినెక్కించుకున్నారు, అందుకే ఈ రకంగా మాట్లాడుతుంది. ఆడపిల్లలకి భయభక్తులు నేర్పించలేదు. ఆగండి అల్లుడు గారు, మీరు మీరు వాళ్ళతో మిగతా విషయాలు మాట్లాడండి. తొందరగా మంజుల పెళ్లి చేసేద్దాం. సరే అత్తయ్య. భీమాబాయ్, కాస్త ఓపిక పట్టు. మనం ఒకసారి మాట్లాడుకుని నిర్ణయించుకుందాం. అదిగాక పెళ్లి చేయాల్సిందే ఆడపిల్లకి. తనని కూడా అడగాల్సి ఉంటుంది, అభిప్రాయం తెలుసుకోవాలి. మళ్ళీ అదే మాట. ఆడపిల్లలు ఎప్పటి నుంచి వాళ్ళ పెళ్లిళ్ళ గురించి మాట్లాడడం మొదలు పెట్టారు? ఈ ఆడపిల్ల వచ్చి అడుగుతుంది, నాన్న నాకు పెళ్లి చేయని. మీరు అభిప్రాయం తెలుసుకోవాలంతేగా. అయితే వదినుంది, అల్లుడు గారున్నారు, ఏం మాట్లాడతారో మాట్లాడండి. భీమాబాయ్, విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. పెళ్లిళ్ళు ఇలా హడావుడిగా నిర్ణయించడం మంచి పద్ధతి కాదు. నాకు కూడా ఏమనిపిస్తుందంటే మంజులకి ఇది పెళ్లికి సరైన సమయం కాదని. మీరు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను మీకు నిన్న చెప్పానుగా, నేను బతుకుండగానే ఈ పెళ్లిళ్ళు చేసేయాలని. నేను చూడాలనుకుంటున్నాను. మీరే చెప్పండి అల్లుడు గారు, ఇందులో తప్పే ఉంది? అయినా ఇది ఎక్కడైనా రాసుందా మంజుల వయసు అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేయకూడదని? ఈ చుట్టుపక్కల ఎవరైనా అడిగి చూడండి. అది నిజమేగా. కానీ ఆ అమ్మాయిలు మా అక్కలాగా చదువుకోరు. అలాగే ఆ అమ్మాయిల తండ్రులు వాళ్ళ అమ్మాయిల్ని పూనా తీసుకెళ్లి పరీక్షలు రాయించరు. చూడు భీమా, నువ్వింకా అంత పెద్దవాడివి అవ్వలేదు ఇంట్లో ముఖ్యమైన విషయాల్లో నీ సలహా తీసుకొని నిర్ణయించడానికి. నీకు స్కూల్కి టైం అయింది, నువ్వు వెళ్ళి స్కూల్కి. తీసుకోండి అల్లుడు గారు. కానీ పెళ్లి చేసుకోవాల్సింది ఎవరు? వాళ్ళకు కూడా ఇష్టం ఉండాలిగా. వదినా, నువ్వు చెప్పు, నీకెప్పుడైతే పెళ్ళయిందో అప్పుడు మీ అమ్మ నాన్న నిన్నేమన్నా అడిగారా? మరి మీ నాన్నతో నా పెళ్ళైనప్పుడు కూడా నన్నెవరూ ఏమీ అడగలేదు. చూడు భీమా, పిల్లలకి సంబంధించిన కొన్ని నిర్ణయాలు వాళ్ళ మంచి కోసం వాళ్ళ తల్లిదండ్రులే తీసుకుంటారు, పిల్లల్ని అడగకుండా. ఇక్కడెవరు అమాయకులు లేరు, అందరూ తెలివైన వాళ్ళే. వెళ్ళండి, మీరిద్దరు స్కూల్కి వెళ్ళండి. నాన్న, నువ్వు ఏమి మాట్లాడవేంటి? అంటే నీకు కూడా ఈ పెళ్లి ఇష్టమేనా? చూడు భీమా, ఇప్పుడు ఇంట్లో అందరూ ఈ పెళ్లిని వ్యతిరేకించినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. అల్లుడు గారు, మీరు మిగతా విషయాలు మాట్లాడండి. సరే. ఏడ్చింది చాలు, ఇక ఆపు.
మంజులా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఆడపిల్లలు ఎంత తొందరగా పెళ్లి చేసుకుని వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోతే అంత మంచిది అందరికీ కూడా. అమ్మా నేను చదువుకోవాలి. నాకు పెళ్లి చెయ్యాలనుకుంటే అప్పుడు పూనాలో అప్లికేషన్ పెట్టించింది ఎందుకు? ఒకవేళ చదివించకపోతే చిన్నప్పుడు చదవడం రాయడం నేర్పడం ఎందుకు? ఆహా, అంటే భీమాలాగా నువ్వు కూడా ప్రశ్నించడం మొదలు పెట్టావా? నాకు ఎదురు తిరిగి మాట్లాడతావా? మాట్లాడు మాట్లాడు. నేను చూస్తాను తల్లికి వ్యతిరేకంగా కూతురు ఎలా మాట్లాడుతుందో. మాట్లాడు. ఈ సమాజం ఇంతే అమ్మా. ఆడపిల్లలు ఎంత మాట్లాడినా ఎవరు వాళ్ళ మాటలకి విలువ ఇవ్వరని అందరికీ తెలుసు. నేనేమైనా తిరుగుబాటు చేస్తానా? ఎదురు ప్రశ్నిస్తానా? మీరందరూ ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోమని చెప్పినా నేను చేసుకుంటాను. చూడు, చూడు భీమబాయ్, ఏ పని చేయడం వల్ల మనకి బాధ కలుగుతుందో ఆ పని చేయకూడదు. ఇంకెలా చెప్పను? చాలా మంది తల్లి లేని పిల్లలుంటారు. వాళ్ళకి పెళ్లిలో జరగడం చాలా కష్టం అవుతుంది. ఒకవేళ మంచుల నుదుట చదువుకోవాలని రాసిపెట్టుంటే దాని ముగ్గురు తను చదివిస్తాడేమో. కానీ భీమాబాయ్, మీరేం చెప్పినా నేను వినను. మీరేం చెప్పొద్దు నాకు. నేను పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టిన రోజు నుంచి మీ ప్రతి మాట వింటూనే ఉన్నాను. ఈ మాట మాత్రం నేను వినను. ఇప్పుడు మీరు నాకు అండగా నిలబడి తీరాల్సిందే. నాన్న నువ్వు ఏమి మాట్లాడవేంటి? అంటే నీకు కూడా ఈ పెళ్లి ఇష్టమేనా? ఇప్పుడు ఈ ఇంట్లో అందరూ పెళ్లికి వ్యతిరేకించినా సరే ఈ పెళ్లి జరిగే తీరుతుంది. అమ్మ పంత ముందు నాన్న కూడా ఓడిపోయినట్టున్నారు. నేను ఏమి చేసైనా సరే ఈ పెళ్లి ఆపి తీరాలి. ఎందుకంటే నాకు తెలుసు నేను తులసి పెళ్లిని చూడలేనని. కనీసం మంచుల పెళ్లినైనా చూసి చావనివ్వండి. నువ్వు మాట మాటికి చావు గురించి ఎందుకు మాట్లాడతావు? నువ్వు అలా పదే పదే అనుకుంటే నేను చచ్చిపోతానని చచ్చిపోతావా? ఈ మాయదారి నొప్పి చూడండి, నా తల్లో చాలా భయంకరంగా ఉంటుంది. ఎలా అనిపిస్తుందంటే ఒక క్షణంలో ప్రాణం పోతున్నట్టు. నాకేం సరదాగా లేదు చావడానికి, చావు గురించి మాట్లాడడానికి. కానీ ఇప్పుడు ఈ బాధ విపరీతం అయిపోయింది. దీన్ని భరించడం నా వల్ల అవ్వట్లేదు. లేకపోతే మిమ్మల్ని, నా పిల్లల్ని, ఇంకా ఈ ఇంటిని వదిలి వెళ్ళాలనుకుంటానా నేను? భీమాబాయ్, నీకేమీ అవదు. నీకు నయమైపోతుంది. అమ్మా, నానా, నానా. ఏమైంది? భీమి చిట్టి రాసి పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడంటే ఎక్కడికి వెళ్ళాడ్రా? తెలీదమ్మా. ఏంటి ఏమైంది? వదిన ఆనంద్ చెప్తున్నాడు భీమా ఈ చిట్టి రాసి ఎక్కడికో వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్ళాడు వీడికి ఏం చెప్పలేదంట. మీరు చదవండి ఏం రాశాడు అందులో. అమ్మ చెప్పింది ఇంట్లో అందరూ మంజులక్క పెళ్లికి వ్యతిరేకమైనా సరే అమ్మ ఈ పెళ్లి చేసి తీరుతానని. కానీ నేను ఈ పెళ్లిని వ్యతిరేకిస్తూ కూడా ఈ పెళ్లిలో భాగం పంచుకోలేను.
అలా చేస్తే నా చదువు, మంజులాక మీద ఉన్న ప్రేమ, మీరు నేర్పించిన ధైర్యం, తప్పుకి వ్యతిరేకంగా గొంతెత్తాలన్న విషయం అన్నీ తప్పైపోతాయి. ఇదేంటి వీడు భీమా, వదినా భీమా, భీమ్ భీమ్ అక్క మీద ప్రేమ ఉందంట. అది చూపించడానికి అక్కని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడు వాడి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడొచ్చాను నేను. వాళ్ళు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. చాలా సంతోషం వాళ్ళు ఈ పెళ్లి ఒప్పుకున్నందుకు. కానీ నువ్వు ఈ పెళ్లి విషయంతో పాటుగా ఇచ్చిపుచ్చుకోవటాల గురించి మాట్లాడావా? తర్వాత ఏమీ జంజాటం ఉండకూడదు. ఏవైతే మేము అడిగామో వాటిలో ఏం తక్కువ అవ్వకూడదు. అబ్బా, నేను మాట్లాడుతున్నాను కదే, ఇంటికి పెద్ద నేనా నువ్వా? చూస్తున్నావు కదా, ఎందుకంటే ఒక్కడే కొడుకు మిగిలాడు. అదే మా పెద్ద కొడుకు పెళ్లిలో తీరని కోరికలు ఏమైతే ఉన్నాయో అవి చిన్న కొడుకు పెళ్లిలో తీర్చుకోవాలనుకుంటుంది. మీరొక్కసారి ఊ అనండి చాలు. కట్న కానుకలదేముంది? 2 సామాన్లు అక్కడ, 2 సామాన్లు ఇక్కడ. 2 కుటుంబాలు ఒకటే అనుకోండి. లేదు లేదు, 2 సామాన్లు అక్కడ, 2 సామాన్లు ఇక్కడా కాదు. సరిగ్గా లెక్కపెట్టి మొత్తం సామాన్లు నాకు ఒకేసారి ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే నేను పెళ్లి పందిర్లోంచి తిరిగి వచ్చేస్తాను. నువ్వు దాని గురించి ఏం బెంగపడకు బాబాయ్. అన్ని నీ ఇష్ట ప్రకారమే జరుగుతాయి. మీరు కేవలం టైము తారీఖు నిర్ణయించుకోండి. అయితే మరి రేపే నిశ్చితార్థం వేడుక పెట్టుకుందాం, ఏమంటావ్? ఇక నిశ్చితార్థం అయ్యాక పెళ్లి తారీఖు నిర్ణయించుకుందాం. సరే, అలాగే చేద్దాం. నేను వెళ్ళి చెప్పొస్తాను. వస్తాను బాబాయ్. మంచిది బాబు, మంచిది. చూసావా, నీ కొడుకు పెళ్లి నిశ్చయం అయిపోయింది. ఇక ఏర్పాట్లు మొదలెట్టండి. ఒకసారి ఈ మరిదిగారిని కూడా అడిగితే బాగుంటుంది. ఏంటి అడిగేది? అసలు ఎందుకు అడగాలి అంట? మేము వాడికి తల్లిదండ్రులం అమ్మా. వాడికి మేము మంచే చేస్తాం. నీతో పెళ్లి చేసే ముందు మా పెద్ద కొడుకుని గనక అడిగుంటే అసలు నీ దరిద్ర మొహం చూస్తే వాడు పెళ్లే చేసుకునేవాడు కాదు. బాగా చెప్పావు. ఇచ్చిపుచ్చుకోవడాలు, ఇంకా ఆ మనుషులు మంచోళ్ళు అయితే గనక ఆ సంబంధం ఖాయం చేసుకోవడమే. సేట్ గారు, సేట్ గారు బయటికి రండి. బయటికి వచ్చి మీ కొడుకు ధ్రువాకి శుద్ధీకరణం చేయించండి. మీరేమనుకుంటున్నారు? మీరిలా ఇంట్లో ఏదో మూల నక్కి దాక్కుంటే అప్పుడు మీ కొడుకు శుద్ధీకరణం ఆలోచన మీ సమాజం వాళ్ళు వాళ్ళ బుర్రల్లోంచి తీసేస్తారా? లేదు, అలాంటి భ్రమలేమీ పెట్టుకోకండి. ఏయ్ పురంజన్, నాకు బాగా తెలుసు నువ్వు నా శ్రేయోభిలాషివి కాదు అని. కాని నీ ఎత్తు నాకు అర్థమైంది. నువ్వు నన్ను, నా కొడుకుని తక్కువ జాతిలో చేర్చుకోవాలని చూస్తున్నావు. కాని నువ్వు మాత్రం నన్నేమీ చెయ్యలేవు. ఎందుకంటే నేను నా కొడుక్కి శుద్ధీకరణం ఈ ఊరి వాళ్ళందరి ముందు చేయిస్తాను. ఒకవేళ వాడు ఒప్పుకోలేదనుకో, బలవంతంగానైనా చేయిస్తాను. కానీ నీ ఎత్తుగడ మాత్రం ఫలించనివ్వను. లేదు లేదు సేట్ గారు, అలా ఏమీ లేదు. నా ఉద్దేశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానే కాదు. నేను కేవలం మీ మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని దాన్నే మీ కళ్ళకు కట్టినట్టు చెప్తున్నాను. సమాజంలో నుంచి బహిష్కరించబడతామన్న భయం ఎంతో భయానకంగా ఉంటుంది.